హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. అనుకోకుండా అయితే చెన్నై వెళ్ళాల్సి వచ్చిందండి. సో అందుకని హడావిడిగా బయలుదేరేస్తున్నాము. మాకైతే యాక్చువల్గా టికెట్స్ కూడా దొరకలేదండి. తత్కాల్లో బుక్ చేసుకున్నాము, బట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయినాయి. సో మేమైతే ఇప్పుడు బ్యాగ్ సర్దేసుకున్నాము. అలాగే ట్రైన్లో తిందామనేసి చపాతీ అలాగే ఎగ్ కర్రీ. నాకైతే పులిహోర చాలా ఇష్టం అండి. సో అందుకని పులిహోర కూడా కొంచెం ప్రిపేర్ చేసుకున్నాము. మేము బయలుదేరే టైమింగ్స్కి ఆ ట్రైన్లో అయితే ఫుడ్ అనేది సెట్ అవ్వదండి. సో అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే మేము ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక 8 to 10 minutes పడుతుందండి. సో అందుకనేసి మేమైతే బయలుదేరేస్తున్నాము. అలాగే బయలుదేరేటప్పుడు మీకు కొంచెం బయట భీమవరం వ్యూ కూడా చూపిస్తాను చూడండి. బాగా ఎండగా అయితే ఉంది బయట అయితేను. ఇక్కడ చూడండి, అంటే ఇది రైల్వే స్టేషన్కి ముందు లైన్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా భీమవరం రైల్వే స్టేషన్కి ఆపోజిట్ లైన్ అండి. చూడండి, భీమవరం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. అయితే మరీ ఇది అంత పెద్దదేం కాదండి, నార్మల్గా చిన్నదిగానే ఉంటుంది. అయితే మా ట్రైన్ రావడానికి ఇంకా 1 hour వరకు ఉంది. సో ఇంకేం చేస్తామనేసి అలా ఏదైనా పర్చేస్ చేసుకుంటూ ఉన్నాము. టైంపాస్ కోసం అని అలా అలా తిరుగుతూ కూడా ఉన్నామండి. సో ట్రైన్ అయితే వచ్చేసేసిందండి. ట్రైన్ ఎక్కేసేసాము. కొంచెం సేపు అలాగా కూర్చొనేసి అలాగే ఫుడ్ తినేసేసాము. నెక్స్ట్ అంటే మార్నింగ్కి వచ్చేసేసి చెన్నైకి అయితే రీచ్ అయిపోయామండి. చూడండి, ఇదైతే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అండి. మాకు యాక్చువల్గా తాంబరం వరకు ఉంది, బట్ మేమున్న ప్లేస్కి ఇదైతే కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పేసి మేము ఎగ్మోర్లోనే ఎప్పుడు దిగిపోతాము. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 6 o'clock అయింది. సమ్మర్ కదా, చూడండి 6 o'clock ఎంత లైటింగ్ వచ్చేసిందో. అప్పుడే అందరూ క్యాబ్స్ బుక్ చేసుకుంటూ అలా ఉన్నారండి. మేము కూడా క్యాబ్ కోసం అయితే ట్రై చేస్తూ ఉన్నాము. సో ఇంకా అయితే మాకు దొరకలేదు. చూడండి, అందరూ అట్లాగే ఫోన్స్లో క్యాబ్స్ బుక్ చేసుకుంటూ ఎంత హడావుడిగా ఉందో ఇప్పుడే మార్నింగే. సో మాకైతే క్యాబ్ దొరికేసిందండి ఫైనల్గా. ఇలాగా బయటకు వచ్చేటప్పుడు జస్ట్ ఆ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. చెన్నైలో అనమాట ఇది. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నామండి. ఆఫ్టర్నూన్ అయితే ఆంటీ ఫిష్ ఫ్రై అలాగే చేపల పులుసు అలాగే చికెన్ రసం అంతా చేశారండి. నేనైతే జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. తర్వాత రెస్ట్ తీసుకునేసి ఈవినింగ్ వచ్చేసేసి లెన్స్ కార్ట్కి వెళ్ళామండి స్పెట్స్ తీసుకుందామనేసి. యాక్చువల్గా అయితే మా ఆంటీ స్పెట్స్ తీసుకోవాలనుకున్నారండి, అందుకని అక్కడికి వెళ్ళాము. చూడండి, ఆఫర్ కూడా బై 1 get అని అట్లాగా కొంచెం బాగానే ఉండింది. సో అందుకని నేను కూడా ఒకటి చూశాను, నాకు కూడా అది బాగా నచ్చిందండి. అందుకని నేను కూడా ఒకటి తీసుకున్నాను. సో ఫైనల్గా అయితే అలా పర్చేస్ చేసేసి నెక్స్ట్ డే వచ్చేసి టీ నగర్కి అయితే వెళ్ళామండి. అందరికీ తెలిసిందే కదా, చెన్నై అనగానే అంటే మన షాపింగ్ ఏరియాకి మాత్రం టీ నగర్ అంటారు కదా. సో అందుకనేసి నేను ఆంటీ అయితే టీ నగర్కి అయితే వచ్చేసేసాము. ఇది వచ్చేసి మెయిన్ ఏరియా అండి టీ నగర్లో అంత షాపింగ్కి. సో చూడండి, 600 rupeesకే ఎంత బాగా ఉందో జ్యువెల్. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. నేనంటే ఏందో తక్కువ రేటు కదా, 300 600 అంటే ఇంత పెద్ద ఎలా వస్తాయి అనుకున్నాను, బట్ చూస్తే మాత్రం ఫినిషింగ్ చాలా బాగుంది. ఎండలు అయితే దంచేస్తున్నాయండి. అసలు మెయిన్ చెన్నై అనగానే ఎండలు అంటారు కదా. సో మేమైతే మాత్రం తిండికి బదులుగా ఇలాగ జ్యూస్లు లెమన్ వాటర్ తాగడానికే సరిపోయింది. సో అలాగా లెమన్ వాటర్ తాగేసేసి నెక్స్ట్ పక్కనే రత్న స్టోర్స్ అండి. అంటే జనరల్గా మనకి రత్న స్టోర్స్ అని శరవణ స్టోర్స్ అంటే మెయిన్ ఇలాగ మన హౌస్ హోల్డ్ సంబంధించిన థింగ్స్ ఉంటాయి కదా. సో అందుకని అక్కడికి కూడా వెళ్ళాము. చూడండి ఎంత కలెక్షన్ ఉందో. మనకి స్టీలే చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. అలాగే ఇక్కడ స్టీలే కాదండి, గ్లాస్ ఐటమ్స్ అని ప్లాస్టిక్ ఐటమ్స్ మనకి అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో. నేనైతే రత్న స్టోర్స్కి వెళ్ళటం అయితే ఫస్ట్ టైం అండి. శరవణ స్టోర్స్కి అయితే వెళ్ళున్నాను, కానీ చూడండి గ్లాస్ ఐటమ్స్ అయితే ఎంత బాగున్నాయో. నేను కూడా కొన్ని పర్చేస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఇక్కడ అంటే చెన్నైలో ఏమేమి పర్చేస్ చేశాను అలాగే డ్రెస్సెస్ అయితేనేమి ఇక్కడ అయితేనే అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి మీకు. చూడండి డ్రెస్సెస్ కూడా ఎంత తక్కువ రేటును. ఇప్పుడు వచ్చేసి ట్రెండింగ్ వచ్చేసేసి అలియా కట్ కదా. సో అది కూడా తక్కువ ప్రైస్కే దొరుకుతుంది. అంటే లైక్ 400 rupeesకే ఉందండి. చూడండి 399 rupees. అండ్ క్లాత్ కూడా చాలా బాగుందండి. నేను వీటిల్లో కూడా ఒకటి తీసుకున్నాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బ్యాగ్స్ అయితేనేమి అలా మొత్తం ఒకటని కాదండి, అన్నీ చాలా బాగున్నాయి. సో ఇలా పర్చేస్ చేసాము. అండ్ నెక్స్ట్ బయటకు వచ్చేసరికి సమ్మర్ కదా, కొబ్బరి పువ్వని మామిడి పిందెలు అలాగే రేగి పళ్ళు ఉసిరికాయలు అన్నీ ఉన్నాయండి. సో అవి కూడా కొంచెం తీసుకున్నాము. ఆ నెక్స్ట్ డేకి అయితే మళ్ళీ భీమవరంకి రిటర్న్ అయిపోయామండి. వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్కి కొంచెం అంటే బయట వచ్చేసేసి షూట్ చేశాను. సో మేమైతే
ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. సో ఇలా జరిగిందండి మా చెన్నై ట్రిప్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.